వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. ట్రెండింగ్ టాక్ విత్ ఉమా. టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ఎప్పుడు ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మరొకసారి వార్తల్లో నిలిచిందండి. ఎందుకు అంటే త్రివిక్రమ్ గారి మీద ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ పెడుతూనే ఉంటారు. ఈసారి మాత్రం మా అసోసియేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను, బట్ దానికి టైం పడుతుంది అంటున్నారు అని స్క్రీన్ షాట్సే పెట్టేశారు. ఎవరిదో కాదు, యాంకర్ ఝాన్సీ గారు వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్ అవడం వలన తనకి నేను పంపించాను, బట్ కమిటీ వేయడానికి టైం పడుతుంది, దానివల్లే దీనికి ల్యాగ్ అవుతుంది, మీరు నన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి ఝాన్సీ గారు పెట్టిన ట్వీట్ని పోస్ట్ చేసి 2 days నుంచి ట్రెండ్ అవుతుంది. దీని గురించి నటికుమార్ గారితో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు నటికుమార్ గారు. నమస్తే సార్. సార్ ఏంటి సార్ ఇది అసలుకి నెవర్ ఎండింగ్ ప్రాసెస్? ఈ త్రివిక్రమ్ అండ్ పూనమ్ కౌర్ ఏంటి సార్ అసలుకి? రాజకీయ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, నాకు అన్యాయం జరిగింది, నేను మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, నాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి తను చెప్తుంది. పోస్ట్ కూడా మీరు చూసుంటే కనుక. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుతున్నామ్మా, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు. ఆమెకు మేము చాలాసార్లు చెప్పాం. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ దిస్ కంప్లైంట్ అండ్ పోలీస్ స్టేషన్. మీరు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఏమీ కాదు. ఝాన్సీ గారు ఏం చేస్తారు? ఝాన్సీ గారు జడ్జి కాదు కదా, ఝాన్సీ గారు లాయర్ కాదు కదా. మా అసోసియేషన్లో ఇప్పుడు దాకా మీరు పెట్టలేదు, మా అసోసియేషన్లో పెట్టారు. పెడినప్పుడు వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళంతా చూసుకొని మాట్లాడి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారా, ఏం చేస్తారో చేసి కూడా ఒకవేళ వాళ్ళ చేతుల్లో ఉంటుందా, లేకపోతే పోలీస్ స్టేషన్ రికమెండ్ చేస్తారని చేయగలుగుతారు. మీ చేతిలో డైరెక్ట్ గా కంప్లైంట్ పోలీస్ స్టేషన్ పెట్టచ్చు కదా. అంటే ఇప్పుడు తను సినిమా హీరోయిన్ కాబట్టి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు. మనకు చట్టం న్యాయం ఉంది కదమ్మా. రైట్ రైట్ నటికుమార్ గారు, నేను ఏమడుగుతున్నాను అంటే తను ఒక హీరోయిన్ కాబట్టి మా అసోసియేషన్ తన నెంబర్ కాబట్టి తను మెయిల్ పెట్టాను, తనకి ఇలా రెస్పాండ్ కావట్లేదు. అండ్ ఝాన్సీ గారు ఇంతకుముందు మన జానీ మాస్టర్ విషయంలో కూడా, సృష్టివర్మ విషయంలో కూడా తనే టేక్ ఓవర్ చేసుకొని దాని గురించి ఒక మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఎలాంటి ఇది ఉన్నా సరే లేడీస్కి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే టేక్ ఓవర్ చేస్తాము అని చెప్పేసి ఒక మీటింగ్ కూడా పెట్టారు. దాని గురించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తామని చెప్పారు. సో తిను కూడా ఝాన్సీకి పెట్టడము, తనకి ఏం మాట్లాడారు అనేది కూడా పోస్ట్ పెట్టింది, ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి. సో నేను ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చాను, నాకు ఎట్లాంటి జరగట్లేదు అంటే ఇప్పుడు తిని కూడా ఒక ఆర్టిస్టే కదా సార్. ఇప్పుడు ఒక మాట అమ్మా, అవతరక ఫస్ట్ కేసు మీరు ఏదో చెప్పారు జానీ మాస్టర్ కేసులో రికమెండెడ్ అయి ఉందేమో, రికమెండెడ్ అయి ఉంది. వెరీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు, రియాక్షన్ ఇచ్చారు, ఆయన జైలుకి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఆమె ఎందుకు టైం పడుతుందా అని పోస్ట్ పెట్టింది అనేది ఆమెను అడగాలి. ఎందుకంటే ఆడపిల్లలు అంటే అందరికీ ఒకలాగే న్యాయం జరగాలి కదా. ఇప్పుడు ఆమె కూడా ఆడపిల్లలు అంటే ఒకలాగే న్యాయం జరగాలి. ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఇంకోటి ఏముందంటే, పూనమ్ కౌర్ గారు ఆటోమేటిక్ గా 2-3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది మామూలుగా ఆమె ఫీట్ చేయడమే తప్ప డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వలేదు అనేది వచ్చింది. అయితే కంప్లైంట్ ఇప్పుడు ఛాంబర్ ఇది మన మా అసోసియేషన్కి ఇచ్చానన్నారు, ఇస్తే టైం పడుతుంది అని అన్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు టైం పడుతుంది అయితే చూడనియండి. ఎన్ని రోజులు ఆమె పెట్టి ఎన్ని రోజులు అయింది? అంటే 1 year బ్యాకే పెట్టారు. ఇప్పుడు మళ్ళీ నేను 1 year బ్యాక్ నాకు తెలిసి పెట్టలేదు. లేదు సార్, ఎప్పటి నుంచో నేను ఫైల్ చేశాను అని ఎప్పటికప్పుడు ట్వీట్ చేస్తున్నారు. ఏంటి అంటే నేను కంప్లైంట్ ఎప్పటి నుంచో చెప్తున్నాను, నా కంప్లైంట్ తీసుకోలేదని చెప్పి కొన్ని రోజులు మాట్లాడారు. ఆ తర్వాత మెయిల్ త్రూనే నేను కంప్లైంట్ పెట్టాను. అండ్ ఝాన్సీ గారికి కూడా నేను ఇట్లా పెట్టాను, కాకపోతే కొన్ని డేస్ డిస్టర్బ్ చేయొద్దు, మీరు మెయిల్లో చూస్తే కనుక డిస్టర్బ్ చేయొద్దు, ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి అదే పోస్ట్ పెట్టారు పూనమ్ గారు. ఇప్పుడు నేను ఒకటేనమ్మా, నేను అదే అంటాను, ఆమె జడ్జి కాదు కదా ఝాన్సీ గారు. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా అన్యాయం జరిగితే కోర్టు స్టేషన్కి వెళ్ళండి అంటున్నా నేను. స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోకపోతే కోర్టుకి వెళ్ళండి, కోర్టులో న్యాయం జరుగుతుంది అంతే తప్ప ఇప్పుడు మా అసోసియేషనో లేకపోతే ఒక ఝాన్సీ గారు మనకి ఫైనల్ డిసిషన్ కాదు కదా. అంటే ఒక ఆర్టిస్ట్ కి ఏదైనా అన్యాయం జరిగితే అసోసియేషన్ అండగా ఉండదంటారా? కూడా జానీ మాస్టర్ గారి విషయంలో కూడా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఓకే, దానికి వీళ్ళంతా రికమెండ్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి అన్యాయం జరిగితే మా అసోసియేషన్ అండగా ఉండదా? అంటే రికమెండేషన్ లేకపోతే అండగా ఉండదంటారా నటికుమార్ గారు? నేను అలాగనట్లేదమ్మా, రికమెండేషన్ లేకపోతే అంటే ఈ యాక్చువల్ గా పూనమ్ కౌర్ గారిది నేను మొత్తం 3 సంవత్సరాలు బట్టి వింటున్నాను. ఇది ఆల్రెడీ ఇది మన త్రివిక్రమ్ గారిది ఏదో ప్రాబ్లం ఉందని వింటున్నా.
కానీ ఏది కూడా నేను జాయింట్ సెక్రటరీ ఆఫ్ ప్రొడ్యూసర్ కౌన్సిలే కానీ ఏది కూడా ప్రాపర్లీ వచ్చిందో రాలేదో కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఇప్పుడు నేనే లీగల్ పొజిషన్ మనం ఏం చేయాలో అవి చెయ్యాలి కంపల్సరీ. మనం లీగల్ పొజిషన్ ఏం చేయాలో అవి చెయ్యాలి. మనం చేయకపోతే కాదు కదా. లీగల్ పొజిషన్ మనకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరిగిందని పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఓకే, తను రైట్ నటికుమార్ గారు తను మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే వెనక పొలిటికల్ సపోర్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి నా కంప్లైంట్ పట్టించుకోవడం లేదు, పొలిటికల్ సపోర్ట్ వల్లే నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఆయనకి పొలిటికల్ సపోర్ట్ ఉందనేది కూడా మెన్షన్ చేసింది నటికుమార్ గారు. ఏమండి, పోలీసు వాళ్ళు కంప్లైంట్ పెట్టిన తర్వాత అది యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు కోర్టు న్యాయం ఉంది కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ ఓకే, మీకు మా అసోసియేషన్ లో ఇంప్లుయెన్స్ ఉంది, ఝాన్సీ గారికి ఇంప్లుయెన్స్ ఉంది, అందరికి ఇంప్లుయెన్స్ ఉంది. చట్టం ఏం చేసింది? న్యాయం ఏం చేసింది? మీరు కంప్లైంట్ పెట్టి మీరు పలానా విట్నెస్ తో కంప్లైంట్ పెట్టండి. పెట్టిన తర్వాత అప్పుడు పెట్టకపోతే పబ్లిక్ మీరు అప్పుడు చెప్తారు కానీ పొలిటికల్ ఇంప్లుయెన్స్ ఉందని. ఎంతటి వాడైనా పొలిటికల్ ఇంప్లుయెన్స్ ఉన్నా ఈరోజు చూస్తున్నాం, సీఎంకైనా దిక్కులేదు, పిఎంకైనా దిక్కులేదు, లేకపోతే ఇంకొకరికైనా దిక్కులేదు. చట్టం న్యాయం పరిధిలో తప్పు చేస్తే ఎంతటి వాడైనా వదిలే ప్రసక్తి లేదు. దాంట్లో మనం చట్టాన్ని నమ్మాలి కదా. మన దేశంలో న్యాయాన్ని నమ్మాలి, చట్టం నమ్మాలి, ఎవరిని నమ్మాలి కదా. మనం నమ్మకుండా వాళ్ళెవరో తప్పు చేశారు, వాళ్ళెవరో తప్పు చేశారు అనడం కరెక్ట్ కాదు కదా అని నా ఉద్దేశం. అదే ఇప్పుడు తను ఏమంటుందంటే ప్రూఫ్స్ ఆమె చేసేటప్పుడు చిన్న మాట, ఆమె చేసేటప్పుడు మనకి ఎవరి ఇంప్లుయెన్స్ ఉందని పక్కన పెట్టేసేయండి. యాజ్ పర్ లా ప్రకారం మనం కంప్లైంట్ పెట్టామా? యాజ్ పర్ లా ప్రకారం కంప్లైంట్ పోలీసులు తీసుకోలేదా? తీసుకోకపోతే మనం కోర్టుకి వెళ్ళామా? ఇది మన ఇండియన్ చట్టం, ఇండియన్ లా. మనం ఇప్పుడు మన అసోసియేషన్లు ఎంత దాకా ఉంటాయంటే కాంప్రమైజ్ కూర్చొని మాట్లాడేదాకా అసోసియేషన్లు ఉంటాయి. ఓకే, ఝాన్సీ గారు తీసుకోలేదు, మా అసోసియేషన్ తీసుకోలేదు, మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టలేదు? ఇది నేను ఇప్పుడు అడగడం కాదమ్మా, ఇది నేను 2 సంవత్సరాల పాటు చెప్తున్నాను. ఎవరో అడుగుతుంటే కూడా 2 సంవత్సరాల పాటు చెప్తున్నా ఇది. అందుకే నాకు పర్సనల్ రిక్వెస్ట్, నేను ముందు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాను. సో తన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయంటున్నారు నటికుమార్ గారు. ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను అవి కూడా బయట పెడతాను, చాటింగ్స్ ఉన్నాయి, నా లైఫ్ ఎలా సర్వనాశనం చేశారో గురీజీ అంటూ చాలాసార్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. బట్ ఇప్పుడు నేమ్ మెన్షన్ చేస్తూనే డైరెక్ట్గా నేను కంప్లైంట్ ఇచ్చాను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని చెప్పేసి డైరెక్ట్గానే మెన్షన్ చేయడం జరిగింది ఈసారి. మళ్ళీ నేను మీకు ఇప్పుడు ఇంత చెప్పింది కూడా మీకు ఒకటేనమ్మా, ప్రూఫ్స్ ఉండేటప్పుడు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మనం మాట్లాడవచ్చు. ప్రూఫ్స్ ఉన్నప్పుడు కోర్టులో న్యాయం జరగకపోతే అప్పుడు కదా మనం కోర్టులో ఎందుకు న్యాయం జరగదు? ప్రూఫ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంప్లుయెన్స్ అన్ని పనికిరావు అమ్మా. మన దగ్గర ఇంప్లుయెన్స్ అన్ని పనికిరావు. నటికుమార్ గారు, ఒక్క విషయం, మీరు ఎట్లానో మెంబర్ కాబట్టి ఇంతకు ముందు సెటిల్మెంట్ కూడా క్లోజ్ చేయాలి, లేదు అంటే డబ్బులు ఇచ్చి తనతో ఇవి అంతా వ్యవహారం అంతా మానిపించాలి అని చెప్పి మా అసోసియేషన్లో కూడా బేరసారాలు జరిగినాయి అని చెప్పేసి విన్నాము. సో అది ఏమన్నా కరెక్టే అంటారా? దానిలో మీరు కూడా ఏమన్నా వన్ ఆఫ్ ది మెంబరా? మా అసోసియేషన్ మాకు సంబంధం లేదు. మా అసోసియేషన్ మాకు సంబంధం లేదు. అలాంటివి ఏమి బేరసారాలు మా అసోసియేషన్ లో జరగవు అని నాకు తెలుసు. నాకు తెలిసిన మటుకు జరగవు. అంటే ఝాన్సీ గారు అనేది మా అసోసియేషన్ లోని ఆమె ఏం పోస్ట్ కాదు. ఇప్పుడు ఆడవాళ్ళకి అండగా ఉండి ఏదో నేను మొత్తం టోటల్ గా నేను వన్ ఆఫ్ ది ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను అండగా ఉంటానని అంటుంది కనుక అక్కడ ఏమైనా జరిగేవో నాకు తెలియదు. కానీ మరి మా అసోసియేషన్ లోనైతే డైరెక్ట్ గా జరగవు. అసలుకి క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ, కాకపోతే దీనికి సొల్యూషన్ అనేది లేదు. కొంతమంది ముందుకు వస్తున్నారు, కొంతమంది వచ్చినా కూడా వాళ్ళ పరువు పోతుందని చెప్పేసి వెనక్కి ఉంటున్నారు. సో దీనికి ఎలాంటి సొల్యూషన్స్ ఉండవు. నేను మాట్లాడుతానమ్మా, క్యాస్టింగ్ కౌచ్ అనే దానికి మనం ఇప్పుడు మన చట్టాన్ని మన న్యాయాన్ని నమ్మకపోతే ఎలాగమ్మా చెప్పండి. ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది, ప్రూఫ్స్ ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ తో పోలీస్ స్టేషన్ లో పెట్టండి, రిసిప్ట్ తీసుకోండి. ఒకవేళ రాకపోతే 15 రోజుల లోపల కంప్లైంట్ పెట్టకపోతే డైరెక్ట్ కోర్టును మనం ఆశ్రయించవచ్చు. కోర్టును ఆశ్రయించి కోర్టును వద్ద మాట్లాడి నాకు అన్యాయం జరిగిందని చెప్పి మాట చెయ్యొచ్చు. ఇప్పుడు ఆమె కూడా ఒక చిన్నపిల్ల కాదు కదా, పూర్వం కూడా ఆమె ఒక హీరోయిన్ కదా. ఇప్పుడు జత్వానీ కేసులో ఎంత సీరియస్ గా జరిగింది ఒక్కసారి మీరు వినండి. ఆమెకు జరిగిన అన్యాయం ఎంత సీరియస్ గా జరిగింది. ఈరోజు మొత్తం 3 ఐపీఎస్ జైల్లో ఉన్నారు, 1 పొలిటికల్ లీడర్ జైల్లో ఉన్నాడు. ఆమె వన్ ఆఫ్ ది హీరోయిన్ కదా.
అవును. తప్పు జరిగితే ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే. తప్పు జరిగితే శిక్ష అనుభవించవలసిందే. ఐపీఎస్ అండ్ సీనియర్ ఐపీఎస్ అంటే మనం అది ప్రాపర్లీ లా వెళ్ళాలి. నేను అనేది ప్రాపర్లీ లా వెళ్ళాలంట నేను. మన విత్ ఎవిడెన్స్ తో మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రాపర్లీ లా వెళ్ళండి. నటకుమార్ గారు, ఎందుకు నేను ఈ క్వశ్చన్ ఎందుకు రైజ్ చేస్తున్నానంటే, వరలక్ష్మి శరత్ కుమార్ గారు లాంటి పెద్ద హీరోయిన్, ఆ పెద్ద హీరో కూతురు కూడా నాకు ఇలాంటి జరిగింది, నా దగ్గరికి వచ్చి ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఇట్లా మాట్లాడారు అని డైరెక్ట్గా చెప్పడం కూడా జరిగింది, ట్వీట్ కూడా చేశారు మీరు చూస్తే కనుక. అలాంటి పెద్ద హీరో కూతురికే ఇలా జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళ సామాన్యులకి ఇండస్ట్రీకి రావాలి అన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఒక మాట ఇస్తారమ్మా, ఇండస్ట్రీ అని పట్టుకుంటున్నారు కదా, ఆడపిల్లలు ఎక్కడ కనబడితే అక్కడ ఒక మగాడు ఉంటాడు. ఆడికి ఒక చెప్పుతో కొట్టగలిగితే ధైర్యం ఉన్నప్పుడు ఆడపిల్ల రోడ్డు మీద తిరగగలుగుతుంది. వాడికి కరెక్ట్ గా సమాధానం చెప్పగలిగితే ఆడపిల్ల రోడ్డు మీద తిరగగలుగుతుంది. వాడికి సమాధానం చెప్పకుండా ఒక్కరిదే తప్పని, ఎలాగంటే సినిమా ఇండస్ట్రీనే కాదు, ఒక గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు అవ్వచ్చు, రోడ్డు మీద అవ్వచ్చు, కింద నుంచి పై దాకా మగపిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక అభిప్రాయ భేదాలు వస్తాయి. మీకు అవతల వాడు అంత గట్టిగా మీకు అడిగాడు అంటే ఆయన ఎందుకు కొట్టలేకపోయారు మీరు అక్కడ? ఎందుకు పిలిచెట్టుకొని తనలేకపోయారు మీరు అక్కడ? మీరు మనిషి ఉండేటప్పుడు మీరు అక్కడ చెప్పగలిగి ఉంటే బాగున్నాం. మీరు అయిపోయిన తర్వాత నన్ను ఇలాగన్నారు అనేది తప్పు. వెనక చాటును మాట్లాడటం తప్పు. ముందు చాటున చెప్పుతో ఫిల్ట్ పట్టుకొని నిలబెట్టి తన్ని చెప్పగలిగితే చెప్పగలిగితే వాళ్ళు అక్కడ వాళ్ళ నిజాయితీ నిరూపించుకుంటారు. ఎవరైనా అవనియండి. మగపిల్లలు అందరూ తప్పదు, ఆడపిల్లలు కరెక్ట్ అనుకుంటారు. ఆడపిల్లల దాంట్లో కూడా వాళ్ళు అప్పుడు వాళ్ళకి అక్కడ ఏదో మంచిగా మాట్లాడుకుంటారు, ఎక్కడో ఏదో తేడా వస్తున్నప్పుడు ఇలా గొడవలు వస్తున్నాయని అనుకోవట్లేదా? అవును, కాకపోతే వాళ్ళ కెరియర్ పాడవుతుంది ఒక విషయం. అది కాదమ్మా, కెరియర్ కోసం మన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. కెరియర్ కోసం మన జీవితం, నీకు టాలెంట్ ఉంటే నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. ఏదైనా సరే, మీ యాంకరింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సినిమా యాక్టింగ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అవ్వచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు, ఏమైనా స్కూల్ ఆల్రెడీ స్కూల్లో చదువుతున్న మార్క్స్ కావచ్చు, మన నిజాయితీగా మనం చేసుకుంటున్నప్పుడు ఏది అడ్డు రాదు. అంటే ఒకవేళ బయటకు వచ్చిన న్యాయం జరగదు అనేది వినిపిస్తుంది. ఇంతకు ముందు చూస్తే న్యాయం జరగదు అనుకుంటే ఇప్పుడు మనకి మొత్తం టోటల్ గా దేశంలో ఎన్ని కోట్ల మంది ఆడపిల్లలు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది మగపిల్లలు ఉన్నారు, దేశంలో అన్ని కొన్ని జరుగుతూనే ఉన్నాయి కదా. అంటే ఇంతకు ముందు శ్రీరెడ్డి కూడా ఇన్ని చట్టాలు తీసుకొస్తే యాక్టింగ్ అవ్వట్లేదా? ఇన్ని చట్టాలు తీసుకొచ్చారు, అయినా ఆడపిల్లల మీద యాసిడ్ వేస్తున్నారు, అయినా మద్దతులు జరుగుతున్నాయి, అయినా జైలుకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. నటకుమార్ గారు, ఒక్క విషయం ఏంటి అంటే, ఇంతకు ముందు శ్రీరెడ్డి అనే ఒక అమ్మాయి కూడా ఇలానే చాలా మాట్లాడింది, ప్రూఫ్స్ ఉంటే బయటకు పెట్టమన్నారు. సో ఒక పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి ప్రూఫ్స్ అన్ని బయటకు వచ్చినాయి, మీరు కూడా చూశారు. కానీ వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయికి ఉన్న అవకాశాలు పోయి వేరే దారి వెతుక్కోవాల్సి వచ్చింది తప్ప న్యాయం ఏం జరగలేదు కదా నటకుమార్ గారు. ఒక మాట అమ్మా, అక్కడ విషయంలో ఏం జరిగిందనేది మాకు తెలుసు, ఇంకా దానికోసం మనం డిస్కస్ చేయకూడదు. ఓకేనమ్మా? అక్కడ ఏం జరిగింది, ఇంటర్నల్ గా ఏం జరిగింది, ఎలాగయ్యింది, ఏంటి అనేది మాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిన వ్యక్తిలో ఫస్ట్ నేనే. ఆ రోజు ఫస్ట్ మా అసోసియేషన్ అమ్మాయికి అండగా నిలబడింది నేనే. నిలబడిన తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత నాకు తెలుసు, అది ఆ తర్వాత అందరికీ తెలుసు. కనుక దానికోసం మనం డిస్కషన్ అవసరం లేదు, వేస్ట్. ఎందుకంటే అలాంటి కొన్ని నమ్మకాలు పోతాయి ఆడపిల్లల మీద. అది ఓకే. ఇప్పుడు పూనమ్ కౌర్ చెప్తుంది ఏంటి అంటే, పొలిటికల్ సపోర్ట్ ఉంది, ఇంకొక సపోర్ట్ ఉంది. ఇప్పుడు షష్ఠీ వర్మ విషయంలో జరిగినంత స్పీడ్గా ఏదైనా సరే కేసు సాల్వ్ అవ్వట్లేదు. తన విషయంలో నేను ఇన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నాను, నేను మా అసోసియేషన్ కంప్లైంట్ ఇచ్చాను, సో నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి ఈ త్రూనే వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి చాలా సార్లు తను. ఒక మాట వినండి, ఆర్టిస్ట్ వెళ్ళాలి, వాళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టించుకోలేనప్పుడు మనకంటూ లా ఉంది కదా, మనకంటూ చట్టం ఉంది కదా, మీరు ఎందుకు ఉపయోగించట్లేదు అని అడుగుతున్నా నేను. ప్రూఫ్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఉపయోగించట్లేదు? ఇప్పుడు మా అసోసియేషన్ లాలోజీ పడింది అని అంటున్నారు, ఓకే, ఝాన్సీ గారు లాలోజీ పడింది అంటున్నారు, డిలే అవుతుంది అంటున్నారు, తప్పలేదు. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి, మీకు అడిగే రైట్, చెప్పే రైట్ ఉంది కదా. దాన్ని కూడా మీరు ఇప్పుడు లాని చట్టాన్ని కూడా మేనేజ్ చేసే అంతటో లేరు కదా. ఆడపిల్లల విషయంలో ప్రూఫ్స్ ఉంటే నేను 2 విషయాలు ఉన్నాయమ్మా.
తప్పు జరిగింది, మగవాడు తప్పు చేశాడన్నప్పుడు ఆడపిల్ల పిల్టు పట్టుకొని నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టగలిగిన రోజు నిలబడుతుంది. నెంబర్ 1 న్యాయం జరుగుతుంది. లేని రోజు మనం కూర్చొని చట్టం ప్రకారం న్యాయం ప్రకారం ఎదుర్కొంటూ వెళ్ళాలి. ఎదుర్కొంటూ మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. షష్ఠివర్మ దాంట్లో మహిళా సంఘాలు కూడా సపోర్ట్ చేస్తాయి. మరి ఆ అమ్మాయి 3 సంవత్సరాల నుంచి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను యాక్చువల్గా నేను చూడలేదు, ఇలాగే నాకు మీలాంటి లెవెల్ అడుగుతుంటే నేను చెప్పాను తప్ప, రాజ్యాంగం మనం పెట్టిన చట్టం ఉంది కదా, న్యాయం ఉంది కదా. నటకుమార్ గారు మీరు చెప్పిన పాయింట్లో ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే తన వెనక పెద్దవాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. సో అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్, సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. తప్పు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, ఆడపిల్లల విషయంలో ఎవరు రారు అనేది మీకు కూడా తెలుసు. తప్పు జరిగితే ఆడపిల్లల విషయంలో ఎవరు రారు, వస్తారు అనుకోవడం తప్పు. నేను ఒకటే అంటానమ్మా, మీ ఏదైనా సరే మనం ఎందుకు ఇప్పుడు చాలా మంది ఏదో ఫైట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయం కోసం. ఇప్పుడు నేనేమన్నా ఫైట్ చేయమని నేను చెప్పట్లే. మనం 2 విషయాలు ఉన్నాయి. మనం ఇక్కడ తప్పు జరిగిందంటప్పుడు చట్టం న్యాయం, అక్కడ అన్యాయం జరిగితే మనం మాట్లాడవచ్చు. అసలు మనం పోలీస్ స్టేషన్ గా కంప్లైంట్ పెట్టలేదే. మనం అక్కడ ఆల్రెడీ ఇక్కడ నాకు తెలిసి మన శివబాలాజీ గారు ఒక 6 నెలల క్రితం 4 నెలల క్రితం చెప్పారు, ఇప్పుడు దాకా కంప్లైంట్ రాలేదు, ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద వెరిఫై చేస్తామని అన్నారు. అంటే నాకు తెలిసిన కంప్లైంట్ ఇదే అనుకుంటాను అప్పుడు. అది ఓకే. అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది నటకుమార్ గారు? అంటే దీనిలో కంప్లైంట్ చేయాలి అంటే దీనికి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఆ మెంబర్ అయ్యి ఏమన్నా ప్రాసెస్ ఏంటమ్మా, ఇది ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కోసం మొత్తం టోటల్ గా ఝాన్సీ గారు వీళ్ళందరినీ అన్ని ఛాంబర్లు కలిపి పెట్టినవి ఏంటంటే, షూటింగ్ లో ఆడపిల్లలకు ఏమైనా ఇబ్బంది జరిగినా, షూటింగ్ ఆన్ ది స్పాట్ లో అక్కడ బాత్రూమ్స్ లేకపోయినా, ఆడపిల్లల ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా, ఆడపిల్లల మీద ఏమైనా అఘాయిత్యాలు జరిగినా, అది మొత్తం టోటల్ గా ఈ టీం అండగా ఉంటుంది. అక్కడ ఇమీడియట్లీ కాల్ చేయాలి, కాల్ చేసి పెట్టాలి. అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, లేడీస్ కానిస్టేబుల్ కూడా ఉండాలి. ఇది రూల్. ఇది హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం గవర్నమెంట్ కొంత కమిటీ వేసింది. ఆ కమిటీలో ఝాన్సీ గారు కానీ వీళ్ళు కానీ ఉండి ఇది ఇమీడియట్లీ ఆన్ ది స్పాట్ వీళ్ళు కంప్లైంట్ తీసుకోవాలి. కానీ ఆన్ ది స్పాట్ కంప్లైంట్ రావట్లా. ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంప్లైంట్లు వస్తున్నాయి. యాక్చువల్ గా షష్ఠివర్మది కూడా 4-5 సంవత్సరాల క్రితం ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ని ఆల్ ఆఫ్ ది సడన్ రావడం, దానికి మళ్ళీ ఝాన్సీ గారు ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వడం, దాని మీద మళ్ళీ కంప్లైంట్ పెట్టడం, డాన్సింగ్ లో కంప్లైంట్ పెట్టడం, అదంతా అరెస్ట్ అయ్యి మళ్ళీ పేరు మీద కూడా వచ్చేది అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సంస్థ పర్పస్ అది. మన షూటింగ్ లో ఆడపిల్లల కోసం అండగా ఉండడం కోసం, వాళ్ళకి బాత్రూమ్స్ లేవు, వాళ్ళ బట్టలు మార్చుకోవాలంటే గదులు లేవు, వాళ్ళ ఆడపిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ రౌడీ ముక్కలు వస్తున్నారు, రాత్రి షూటింగ్ లో కష్టాలు పడుతున్నారు అంటే అక్కడ నియర్ బై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి, నియర్ బై పోలీస్ స్టేషన్ లో మనం ఇగో ఇంతమంది ఉన్నారు, ఈ షూటింగ్ జరుగుతుంది, మొబైల్ వ్యాన్లు ఉండాలి, లేడీ కానిస్టేబుల్ ఉండాలి. ఇది హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఆ రోజు. సరే, ఎంతవరకు జరుగుతుంది అంటారు? అంటే ఇప్పుడు షూటింగ్స్ లో నైట్ షూటింగ్ లో నుంచి కంప్లైంట్లు మాకైతే రావట్లేదు. కానీ నేను దీంట్లో 1 ఆఫ్ ది మెంబర్ కాను. కానీ యాక్చువల్ గా మొత్తం టోటల్ గా అందరూ కలిసి ఛాంబర్ కౌన్సిల్ అన్ని కలిపేవి. అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు బయట కంప్లైంట్లు వస్తున్నాయి, బయట కంప్లైంట్లు తప్ప డైరెక్ట్ లాన్ కంప్లైంట్లు లేవు. అసలు ఎలాంటి రైట్స్ ఉంటాయి నటకుమార్ గారు? మామూలుగా ఒక ఆర్టిస్ట్ ఉన్నా సరే, ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నా, వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి? షూటింగ్స్ లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి? వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ చేయాలంటే ఎవరికి కంప్లైంట్ చేయాలని ఉంటుంది? అసలుకి కంప్లైంట్ చేయడానికి అక్కడ మొత్తం టోటల్ గా ఏజెంట్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, అక్కడ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, మొత్తం టోటల్ గా డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. లైన్ ప్రొడ్యూసర్ ఉంటాడు. టోటల్ గా డిపార్ట్మెంట్ ఇదంతా కలిపిన తర్వాత మనకు టోటల్ ఛాంబర్ ఉంటుంది, మన కౌన్సిల్ ఉంటుంది, ఒకవేళ ఆర్టిస్టులు హీరోయిన్స్ అనుకోండి మా అసోసియేషన్ ఉంటుంది, కంపెనీ ఆర్టిస్టులు అనుకోండి మళ్ళీ ఒకలాగా ఒక కంపెనీ ఆర్టిస్ట్ అదొక అసోసియేషన్ ఉంటుంది, లేదా ఫెడరేషన్ ఉంటుంది. జూనియర్ ఆర్టిస్టులు అనుకోండి, జూనియర్ ఆర్టిస్టులు అయితే జూనియర్ ఆర్టిస్టుల అసోసియేషన్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. రెండోది ఏంటంటే అక్కడ ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ అక్కడ కంప్లైంట్, లోకల్ పోలీస్ స్టేషన్ అక్కడ ఉంటుండగానే కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే 100 కాల్ చేయొచ్చు, లేకపోతే ఛాంబర్ టోల్ నెంబర్ ఉంది, వాళ్ళు టోల్ నెంబర్ చేయొచ్చు. ఇవన్నీ ఇప్పుడు పెట్టలేదు. లాస్ట్ టైం జరిగింది శ్రీరెడ్డి విషయంలో జరిగిన తర్వాత ఇవన్నీ పెట్టారు. అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు ఉన్నాయి అంటారు నటకుమార్ గారు? అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, అప్పటికను ఇప్పటికి ఎలాంటి మార్పులు ఉన్నాయి? అంటే అప్పటికన్నా ఇప్పుడు కొంచెం కంప్లైంట్స్ ఇవ్వడానికి ఇట్లా ఫెసిలిటీస్ ఉన్నాయి. వినండి అమ్మా, అప్పటికి ఇప్పటికి మానభంగాలు తగ్గిపోయా?
ఆడపిల్ల కనబడుతుంటే అఘాయిత్యాలు తగ్గిపోయా? ఆడపిల్ల కనబడుతుంటే అన్యాయం తగ్గిపోయిందా? మరి ఇప్పుడు ఆడపిల్లల్లోనూ కొంత వాళ్ళు కవ్వించే మనుషుల్లో కొంతమంది ఆల్వి తప్పులు ఉన్నాయి, మగాల్వి తప్పులు ఉన్నాయి. ఇది నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఇది మొత్తం టోటల్ గా ప్రపంచం అంతా అన్ని దిక్కలా కూడా జరుగుతున్నది. ఒక్క విషయంలోనే కాదు, మన సినిమా ఫీల్డ్ ని అనొద్దు, ప్రతి దాంట్లోనే ఉంది. ప్రమోషన్ క్యాలేజీల్లో ఉన్నాయి, ప్రిన్సిపల్ టీచర్ల దగ్గర గొడవలు ఉన్నాయి, అమ్మాయిల దగ్గర గొడవలు ఉన్నాయి, మొత్తం టోటల్ గా సాఫ్ట్వేర్. థ్యాంక్ యూ నటకుమార్ గారు. ఇది ఈరోజు ట్రెండింగ్ టాపిక్. చూస్తుండండి బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా.